వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ దందాలు యథేచ్ఛగా కొనసాగాయన్న ఆరోపణలున్నాయి. ఎర్రచందనం దగ్గర నుంచి క్వార్ట్జ్ స్మగ్లర్ల వరకు విచ్చలవిడిగా చెలరేగిపోయారని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ప్రభుత్వం మారినా ఆ స్మగ్లింగ్ వ్యవహారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారంలోకి రాగానే ఎర్రచందనం స్మగ్లింగ్ కు సమర్థంగా అడ్డుకట్ట వేయగలిగారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాజాగా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కొరడా ఝులిపించారు. దాంతో పవన్ కళ్యాణ్ పూనుకుంటేనే అన్ని స్మగ్లింగ్లు వ్యవహారాలకు చెక్ పడుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెడ్ శాండిల్ స్మగ్లర్ల విషయంలో కన్నెర చేశారు. ఇన్నాళ్లు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్నట్లు వ్యవహరించి ఎర్రచందనం దొంగలకు చెక్ పెట్టారు. ఆయన ఆదేశాలతో అప్పటి వరకు చిన్న తలకాయల అరెస్టులతో సరిపెట్టిన అధికారులు బడా స్మగ్లర్ల అంతు చూస్తూ ఉండటంతో శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కి తెరపడింది. అయితే ఒక్క ఎర్రచంద్రం మినహా మిగిలిన స్మగ్లింగ్ దందాలన్నీ యథేచ్ఛగా సాగుతున్నాయని విమర్శలున్నాయి. ప్రభుత్వం మారినా రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఆగలేదని, యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగుతోందని, గంజాయి స్మగ్లింగ్ లోనూ అడపాదడపా చర్యలు మినహా పూర్తి స్థాయిలో కట్టడికి చర్యలు చేపట్టడం లేదని, బెల్ట్ షాపుల రూపంలో మద్యం మాఫియా రెచ్చిపోతుందని, అలాగే క్వాడ్స్ దందా కొనసాగుతూనే ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో తాజాగా కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. కాకినాడ పోర్టుకు వెళ్లి పరిశీలించిన పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యం రవాణా అవుతూ ఉండటంపై అధికారులపై సీరియస్ అయ్యారు. సముద్రంలో రవాణాకి సిద్దమైన 640 టన్నుల బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ పనామా షిప్ వద్దకి ప్రత్యేక బోట్లో వెళ్లి పరిశీలించారు. పోర్టు నుంచి ఇంత భారీగా బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారుల్ని ప్రశ్నించారు. ప్రతిసారి ప్రజాప్రతినిధులు, నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితే గాని చర్యలు తీసుకోలేరా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం అక్రమ రవాణాలో ఎంతటి వారున్నా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాకినాడ పోర్టు కేంద్రంగా అక్రమ దందాలు జరుగుతున్నాయని ఎన్నికల ముందే పవన్ ఆరోపించారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే రేషన్ బియ్యం అక్రమ రవాణా, డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నాయని, కాకినాడని అక్రమాలకి నెలవుగా మార్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారంలోకి రాగానే వాటన్నిటి అంతు చూస్తామని ప్రకటించారు. ఆ మేరకు ఇప్పుడు కాకినాడ పోర్టుపై ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించడంతో స్మగ్లర్లకు పవన్ ఒక్కరే సింహ స్వప్నం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఎంత చిత్తశుద్దితో వ్యవహరిస్తున్నా, పటిష్ట చర్యలు తీసుకుంటున్నా ఇసుక, మద్యం, గంజాయి, క్వార్ట్ దందాలు కొనసాగుతూనే ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. గత 5 ఏళ్లలో వాటితో అక్రమ సంపాదనలకి అలవాటు పడిన వైసీపీ నేతలు పలువురు ప్రభుత్వ యంత్రాంగాల్లోనూ అవినీతి పరులతో పాటు కొందరు టీడీపీ నేతలతో కుమ్మక్కై స్మగ్లింగ్ వ్యవహారాలు కొనసాగిస్తున్నారంటున్నారు. ఇప్పటికే పోలీసు శాఖ ఉదాసీనతపై 1కి 2 సార్లు ఫైర్ అయిన పవన్ కళ్యాణ్ వీటన్నిటిపై ఫోకస్ పెడితేనే స్మగ్లింగ్ వ్యవహారాలకి చెక్ పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.